హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. ఇవాళ అరటికాయ బజ్జీలని రోడ్ సైడ్ బండి మీద ఎలా అయితే వేస్తారో అదే విధంగా అదే రుచి, అలాగే కాస్త పెద్దగా వస్తాయి కదా, అలా ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పుల శనగపిండిని వేసుకోండి. బజ్జీలు క్రిస్పీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకుని, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని ముందు నీళ్లు వేయకుండా చేతితోటి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ నీళ్లు, పిండి పలచనైపోకుండా కాస్త తిక్కుగా కలుపుకోవాలి. బజ్జీలకి ఎప్పుడు పిండి పలచనైపోకుండా తిక్కుగా ఉండేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇలా కలిపిన పిండిని పక్కన ఉంచేసి, బజ్జీలని అచ్చం రోడ్ సైడ్ బండి మీద వేసినట్లుగా కాస్త పెద్దగా రావాలి అంటే అరటికాయలని గుండ్రంగా కాకుండా ఈ విధంగా డైమండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అరటికాయని క్రాస్గా కట్ చేస్తే ఈ షేప్ వస్తుంది. చూడండి, ఇలాగా ఒక అరటికాయ ముక్కను తీసుకుని ఈ విధంగా ముంచి బజ్జీలు వేసుకోవాలి. ఇప్పుడు బజ్జీలు ఎలా వేయాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుని ఒక మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి అది బాగా హీట్ అయిన తర్వాత బజ్జీలు వేసుకోవాలి. ముందు కాస్త పిండిని ఈ విధంగా వేస్తే పైకి తేలింది అనుకోండి, నూనె సరిగ్గా కాగినట్లే. ఇప్పుడు ఒక్కొక్క అరటికాయ ముక్కని తీసుకుని ఈ విధంగా పిండిలో ముంచుకుని నూనెలోకి ఈ విధంగా బజ్జీల్లాగా వేసుకోవాలి. పిండి మనం తిక్కుగా కలుపుకుంటే బజ్జీలకి పిండి బాగా అంటుకుని చక్కగా బజ్జీలు కాస్త పెద్దవిగా వస్తాయి. పిండి పలచన అయిందనుకోండి, అరటికాయ ముక్కకి సరిగ్గా అంటుకోదు, మనకి బజ్జీ అనేది సరిగా రాదు. అలాగే నూనె ఎంతవరకు వేసామో అంతవరకే, అంటే ఒక 4 లేదా 5 బజ్జీలు మాత్రమే ఆ మూకుట్లో నూనెకి సరిపడా వేసుకోవాలి. ఎక్కువ వేస్తే పొంగుతాయి కదండి, ఒకదానికొకటి టచ్ అయ్యి వేగడానికి సరైన ప్లేస్ ఉండదు, సరిగా వేగవు. బజ్జీలు వేసేసిన తర్వాత మంటని వెంటనే మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని వీటిని ఒక 2 నిమిషాల పాటు 2 వైపులా తిప్పుకుంటూ నిదానంగా వేగనివ్వాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగనివ్వాలండి, ఎందుకంటే పైన పిండి ఉడికిపోయినా కూడా లోపల అరటికాయ ముక్క అనేది వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. అందుకని నిదానంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకుంటే చక్కగా మంచి కలర్లోకి వచ్చి వేగుతాయి. ఇలా వేగిపోయాయంటే మనకి అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని మనం వేడివేడిగా మంచి టీ పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు. వీటిని సాస్తో కానీ లేదంటే చట్నీతో కానీ కూడా సర్వ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే అరటికాయ బజ్జీలు మీకు ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాసి తెలియజేయండి. ఇలాంటి మంచి టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.